2019 నుంచి 24 వరకు టీటీడీలో చేసిన ఘోరాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఇప్పటికే తిరుమల లడ్డు కల్తీ జరిగిందని సిట్ నిర్ధారించింది. పరకామణిలో చోరీ జరిగిందని వీడియో ఆధారాలతో సహా దొరికేశారు. అలా అడుగడుగునా తిరుమల ప్రతిష్టను కావాలనే ఒక పథకం ప్రకారం దెబ్బతీశారా అంటే అవుననే సమాధానం వస్తుంది. ఎందుకనంటే మనం కళ్ళకద్దుకుని పూజ అయిపోయిన తర్వాత కళ్ళకద్దుకుని నోట్లో వేసుకునే ఆ ప్రసాదాన్ని అత్యంత దారుణంగా అసలు నెయ్యే లేకుండా ఒక కల్తీ కెమికల్ పదార్థంతో తయారు చేశారు అంటే ఎంత నీచానికి ఒడిగట్టారో చూడండి. అయితే ఇప్పుడు ప్రధానంగా ఒక ప్రశ్న ఉత్పన్నమవుతుంది. మనం ఒకసారి మాజీ ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ దగ్గరికి వెళ్ళాలి. ఎందుకంటే ఆయన్ని గతంలో లిక్కర్ స్కామ్లో అరెస్టు చేశారు, అంటే పాలసీ మార్చారని. అలాగే మనీష్ సిసోడియా అతన్ని కూడా అరెస్టు చేసి చాలా కాలం పాటు జైల్లో పెట్టారు. ఆ తర్వాత ఆపు పరిస్థితి ఏమైందో మనం అందరం చూసాం. అయితే అక్కడ ఎందుకు అరవింద్ కేజ్రీవాల్ని అరెస్టు చేశారు అంటే పాలసీ మార్చటం వల్లే స్కామ్ జరిగింది అనేది నాడు అరవింద్ కేజ్రీవాల్ మీద చేసినటువంటి ఆరోపణ. మరి ఇక్కడ అదే పాలసీని వైవి సుబ్బారెడ్డి నేతృత్వంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా మార్చారు. ఇక్కడ పాలసీ మార్చటమే కల్తీకి కారణమైందని చెప్పి సిట్ కూడా నిర్ధారించింది. సిట్ కూడా ఏం చెప్పింది, ఎప్పుడైతే పాలసీ నిబంధనలో మార్పు చేశారో సహకార డైరీలు పాల్గొనలేకపోయాయి. ఎవరికి అనుకూలంగా కావాలో వారికి అనుకూలంగా మార్చటం వల్లే ఈరోజు ఈ స్థాయిలో కల్తీ జరిగింది అని చెప్పి సిట్ కూడా చెప్పింది. మరి లిక్కర్ స్కాములో అక్కడ పాలసీ మార్చడం వల్లే స్కామ్ జరిగిందని ముఖ్యమంత్రి పదవిలో ఉన్నటువంటి అరవింద్ కేజ్రీవాల్ని అరెస్టు చేసినప్పుడు ఇక్కడ టీటీడీ విషయంలో కూడా పాలసీ మార్చడం వల్లే స్కామ్ జరిగింది అని సిట్టు నిర్ధారించినప్పుడు ఎందుకు వీళ్ళ మీద చర్యలు తీసుకోకూడదు, ఎందుకు వీళ్ళని అరెస్ట్ చేయకూడదు? అక్కడ ఒక ముఖ్యమంత్రిని అరెస్ట్ చేసినప్పుడు ఇక్కడ ఒక మాజీ టీటీడీ చైర్మన్నో మాజీ ముఖ్యమంత్రినో అదుపులోకి ఎందుకు తీసుకోకూడదు? సో ఇప్పుడు చాలామంది అడుగుతున్నటువంటి ప్రశ్న అదే. ఎందుకనంటే అవినీతికి తలుపులు బార్లా తెరిచింది వాళ్ళే. అసలు ఎప్పటి నుంచో అత్యంత కఠినతరంగా ఉన్న నిబంధనలు మొత్తం మార్చింది ఎవరయ్యా? వైవి సుబ్బారెడ్డి. ఎవరి హయాంలో మార్చారు? వైవి సుబ్బారెడ్డి హయాంలో మార్చారు. నేతిని తీసుకొచ్చే దూరాన్ని మార్చారు, వాటి టర్నోవర్ విలువను మార్చారు, అలాగే పాలు సేకరణ అనే పదాన్ని పూర్తిగా తొలగించారు. మరి ఇవన్నీ ఎవరి కోసం చేశారు? రికార్డులు, అంటే ఏడాది 2 ఏళ్ళు 3 ఏళ్ళకి సంబంధించినటువంటి రికార్డులు ఉండాలి. ఆ రికార్డులు లేకపోయినా పర్లేదని చెప్పి నిబంధనలు మార్చారు. ఎవరి కోసం మార్చారు? ఎందుకోసం మార్చారు? సో ఆ నిబంధనల మార్పు వల్లే ప్రధానంగా పాలు సేకరణ అనే పదాన్నే తీసేస్తే ఇక పాలే సేకరించినప్పుడు అప్పుడు వాళ్ళు ఏది కావాలో అది సేకరించవచ్చు. అందుకనే పామాయిల్ కావచ్చు, లేదా జంతుకోవు కావచ్చు, లేదా ఇంకొక ఈస్టర్ కావచ్చు, కెమికల్ కావచ్చు, రసాయనాలు కావచ్చు, వాళ్ళ ఇష్టం వచ్చినవి సేకరించారు. ఎందుకంటే పాలు అని లేదు కదా అక్కడ, ఆ నిబంధన మార్చేశారు కదా. అసలు తరతరాలుగా వస్తున్నటువంటి కఠిన నిబంధనలు మార్చాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? లేదు, ఆ నిబంధనలు కూడా సక్రమంగా లేవని మీరు భావిస్తే, అందులో ఏదైనా లూప్ హోల్ ఉందని మీరు భావిస్తే దాన్ని మరింత కఠినతరం చేయాలి, ఆ నిబంధన మరింత కఠినతరం చేయాలి. అలాంటిది పోయి తరతరాల నుంచి ఉన్న నిబంధనలను మార్చేసి తర్వాత ఇది మొత్తం రచ్చరచ్చ అయిపోయింది, ఎప్పటికైనా బయటపడితే తీవ్ర నష్టం జరుగుతుందని ఎన్నికలకు ముందు హడావిడిగా మళ్ళీ నిబంధనలు టైట్ చేశారు. అంటే జరగాల్సిన నష్టం మొత్తం జరిగిపోయింది, ఎవరి జేబులోకి వెళ్ళాల్సినవి మొత్తం వాళ్ళ జేబులోకి వెళ్ళిపోయాయి. ఎందుకు మార్చారు నిబంధనలు? వాళ్ళకి ఏమైనా సరదానా? ఎందుకు మార్చారు? కమిషన్ల కోసం మార్చారు. గతంలో నందిని డైరీని అడిగితే కమిషన్ ఇవ్వనంది కాబట్టి ఇప్పుడు కమిషన్ ఇచ్చే కంపెనీకి మనం టెండర్లు ఇవ్వాలంటే నిబంధనలు మార్చక తప్పదు కాబట్టే మార్చారు నిబంధనలు. ఇందులో డౌటే లేదు. ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ప్రసాదానికి వాడింది అసలు నెయ్యే కాదని తెలిసిన తర్వాత హిందువులు ఎంత మనోవేదన చెందారో తెలుసా? అరే 2019 నుంచి 24 వరకు మనం తిన్న లడ్డు కెమికల్స్తో చేసిందా, స్వచ్ఛమైన ఆవు నెయ్యితో చేసింది కాదా? ఎంత మహాపాపం రా అని చెప్పి ఈరోజు లెంపలేసుకునేటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చాడు, వైవి సుబ్బారెడ్డి తీసుకొచ్చాడు. అంత నీచానికి దేవుడి విషయంలో ఇంత దారుణంగా వ్యవహరించాలని ఎలా అనుకున్నా నాకు అర్థం కాల. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి హిందువు కూడా ఒక్కసారైనా వెంకటేశ్వర స్వామిని దర్శించాలని కోరుకుంటాడు. తెలుసా మీకు? ఒక్కసారైనా వెంకటేశ్వర స్వామిని దర్శించాలని కోరుకుంటాడు, కోట్లాది మంది హిందువులు కోరుకుంటారు. అంతటి విశిష్టమైనటువంటి ఆ దేవస్థానంలో ఒక నెయ్యి బదులు ఒక కెమికల్ లాంటి విష పదార్థం పెట్టారంటే అంత నీచానికి పాల్పడ్డారు. సో అంటే ఆ సిట్లో కొన్ని సంచలన విషయాలు వచ్చి ఇప్పుడు ప్రధానంగా అదే
పాలసీ మార్చడం వల్లే లిక్కర్ స్కామ్ జరిగిందని అరవింద్ కేజ్రీవాల్ని అరెస్టు చేసినప్పుడు టీటీడీలో పాలసీని మార్చడం వల్లే ఇక్కడ టీటీడీ లడ్డు కల్తీ జరిగిందని చెప్తే ఎందుకు వీళ్లను అరెస్టు చేయకూడదు? ఇది ప్రధానంగా ఉత్పన్నమైనటువంటి ప్రశ్న. సో నిజమే కదా, ఇప్పుడు అది లిక్కర్ స్కామ్ అయ్యి ఉండొచ్చు, ఇది నెయ్యి స్కామ్ అయ్యి ఉండొచ్చు. అక్కడ నాకు తెలిసి 100 కోట్లేనేమో, ఇక్కడ 250 కోట్ల రూపాయల స్కామ్. సో అక్కడ స్కామ్ ఉంది, ఇక్కడ స్కామ్ ఉంది. సో అక్కడ నష్టం జరిగింది, ఇక్కడ భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి కదా. మరి ఎందుకు రెండు సిమిలర్ కావు? ఎందుకు దీని మీద యాక్షన్ తీసుకోరు? సో ఇది ప్రధానంగా ఉత్పన్నమవుతున్నటువంటి ప్రశ్న. దీనికి సంబంధించినటువంటి వార్త ఒకటి వచ్చింది, ఒకసారి చూద్దాం. కల్తీ కోసమే కుట్ర, నిబంధనల సడలింపే అసలు కారణం, కల్తీ నెయ్యిపై సిట్టు తేల్చిన నిజం ఇది అని చెప్పి ఇక్కడ ఫస్ట్ సిట్ ఏం చెప్పిందో చూద్దాం. నిబంధనలను ప్రైవేటు డైరీలకు అనుకూలంగా మార్చారు. సహకార డైరీలు టెండర్లో పాల్గొనలేకపోయాయి. కనీసం చుక్క పాలు కూడా కొనుగోలు చేయకుండా కంపెనీలు, ఈ రంగంలో అనుభవం లేని కంపెనీలు ఆ టెండర్లలో పాల్గొనే వెసులుబాటు కల్పించారు. లడ్డూ ప్రసాదం కోసం ఉపయోగించే నెయ్యి నాణ్యత ప్రమాణాల విషయంలో రాజీ పడ్డారు. అంటే టెండర్ నిబంధనలను మార్చారు అనేది అక్కడ చెప్తున్నటువంటి మాట. ఇప్పుడు మనం అరవింద్ కేజ్రీవాల్ దగ్గరికి ఒకసారి వద్దాం. పాలసీని మార్చడం వల్లే లిక్కర్ కుంభకోణం జరిగిందంటూ ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉండగానే అరవింద్ కేజ్రీవాల్ని అరెస్టు చేశారు. నాడు ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను సిబిఐ అరెస్టు చేసింది. కల్తీ నెయ్యికి మూలం కూడా పాలసీలో చేసిన మార్పులే. టెండర్ నిబంధనల అర్హతలు సడలించడమే ఈ స్కామ్కు మూలం. ఢిల్లీ లిక్కర్ స్కాములో ఏకంగా సీఎం, డిప్యూటీ సీఎం పదవుల్లో ఉన్న వారినే సిబిఐ అరెస్టు చేసింది. మరి కల్తీ నెయ్యి కుట్ర మొత్తం ఛేదించిన సిబిఐ అసలు నిందితులను అంటే అసలు సూత్రధారులను అంటే పాలసీ మార్చిన నాటి పెద్దల జోలికి ఎందుకు వెళ్ళటం లేదు, వాళ్ళని ఎందుకు అరెస్టు చేయకూడదు అనేది ఇప్పుడు ప్రధానంగా ఇది ప్రజల నుంచి ఉత్పన్నమవుతున్నటువంటి ప్రశ్న. అంతే కదా, అరవింద్ కేజ్రీవాల్కి ఇక్కడ దీనికి అసలు తేడానే లేదు. రెండూ కూడా పాలసీలో మార్పుల వల్ల జరిగిన నష్టాలే, పాలసీలో మార్పుల వల్ల జరిగిన స్కాములే. మరి అది స్కామ్ అయిందని అరెస్టు చేసినప్పుడు ఇది స్కామ్ అని చెప్పి ఎందుకు అరెస్టు చేయకూడదు? సో ప్రధానంగా ఇది ఉత్పన్నమవుతున్నటువంటి ప్రశ్న. సో ఏడాదిన్నర క్రితమే చెప్పినటువంటి ఆంధ్రజ్యోతి చెప్పిందని చెప్పారు. అలాగే టీడీపీ హయాంలో కఠినమైనటువంటి నిబంధనలు, వైవి సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో సడలింపు, చుక్క పాలు కొనని కంపెనీలకు ఆహ్వానం, అనుభవం అర్హతలకు పాలక మండలి పాత్రదారులు సరే, సూత్రధారులు ఎవరు, అంతిమ లబ్ధిదారుల గుట్టు రట్టు చేస్తారా అని చెప్పి ఒక వార్త అయితే వచ్చింది. నేతి బీరకాయలో నెయ్యి ఉండదు, నెయ్యి ఉండదు, పేరులో మాత్రమే నెయ్యి ఉంటుంది. అలాగే వైసీపీ హయాంలో తిరుమల శ్రీవారి లడ్డూల కోసం సరఫరా చేసిన నెయ్యిలో కూడా నెయ్యి లేదు, అది అసలు నెయ్యే కాదు, 100% రసాయనాల మిశ్రమం. ఈ విషయం తేల్చింది ఎవరో కాదు, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సిబిఐ రాష్ట్ర పోలీసులతో ఏర్పడిన ప్రత్యేక దర్యాప్తు బృందం. తిరుమలకు వెళ్ళి అత్యంత పవిత్రంగా తెచ్చుకుని ఇంట్లో పూజ చేసిన తర్వాత కళ్ళకద్దుకుని తీసుకునే ప్రసాదాన్ని ఇంత ఘోరంగా కల్తీ చేసిన పాపం మూటగట్టుకున్నారు. కాసుల కోసం కక్కుర్తిపడి కల్తీ సరుకులకు వాడే హోటళ్లు, డాబాల తరహాలో నీచంగా, దారుణంగా శ్రీవారి లడ్డూకు కల్తీ నెయ్యిని సరఫరా చేశారు. నాడు టీటీడీ పెద్దలు నెయ్యి సరఫరా టెండర్లను సడలించి కల్తీకి తలుపులు బార్లా తెరిచారు. సో వాస్తవానికి ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి హోటళ్ళు, డాబాల్లో కూడా నాసిరకం నేతిని వాడితే వాడుండొచ్చు, కానీ 100% ఇలా రసాయనాలతో చేసిన నేతిని వాడుతున్నారని నేనైతే అనుకోను. నాసిరకం నెయ్యి ఉండొచ్చు, ఎందుకంటే వాళ్ళు ఎక్కువ రేటుకి కొనలేరు, తక్కువ రేటుకి కొంటారు. సరే, ఒక అందులో 50-60% నెయ్యి ఉండొచ్చు, ఒక 30-40% ఇతర పదార్థాలు ఏదైనా కలిపి ఉండొచ్చు, ఎందుకంటే స్వచ్ఛమైన నెయ్యి అనేది కొంచెం ఖరీదైనది, సో వాడలేరు. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అంతకంటే నీచం కదా, ఆ హోటళ్ళు, దాబాల వాళ్ళకంటే కూడా నీచం కదా వైవి సుబ్బారెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డి కానీ. అసలు నెయ్యి ఏది అందులో, ఏది నెయ్యి అందులో? మొత్తం కల్తీయే కదా, మొత్తం రసాయనాలే కదా, మొత్తం విషమే కదా. నేను అందుకే చెప్పింది, వాళ్ళు కనీసం కొంత నెయ్యి ఉండి కొంత కల్తీ ఉండొచ్చు, నాసిరకం నెయ్యి కొంటే కొన్ని ఉండొచ్చు, కాదని నేను అన్నాను. కానీ ఇక్కడ 100కు 100% కల్తీనే. మరి ఎంతటి మహాపాపం ఇది! ఏకంగా కలియుగ దైవంతోనే ఆటలాడారు, పైగా నిస్సిగ్గుగా జంతు కొవ్వు లేదు కదా అని సమర్థించుకుంటున్నారు. ఎంత దారుణం ఇది! అసలు నెయ్యి ఉంటే కదరా బాబు అందులో జంతు కొవ్వు ఉంటాకి. ఆల్రెడీ ఆ కెమికల్స్ అంటేనే జంతు కొవ్వు, జంతు కొవ్వు తక్కువ పరిమాణంలో ఉండొచ్చు అనేది వాళ్ళు ఎన్డీబీ చెబుతున్నటువంటి మాట, అది నేషనల్ డైరీ బోర్డు చెప్పిన మాట కూడా అదే కదా. మరి ఎంత నీచానికి పాల్పడి సిగ్గు శరం వదిలేసి ఇప్పుడు ఎలా తప్పించుకుంటున్నారు? సో అరవింద్ కేజ్రీవాల్ మీద ఎలాంటి చర్యలు అయితే నాడు తీసుకున్నారో, ఇప్పుడు ఈ స్కాములో పాత్రదారులు, సూత్రధారుల మీద కూడా అలాంటి చర్యలే తీసుకోవాలని చెప్పి ఇప్పుడు ప్రతి హిందువు కూడా చాలా బలంగా కోరుకుంటున్నాడు.